వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రైలర్ చూసే డిసైడ్ అవుతారు ఆడియన్స్. ట్రైలర్లో ఉన్న ఒక డైరెక్టర్ యొక్క టాలెంట్ కానీ, యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ వాల్యూస్ కానీ, ఇవన్నీ బండిల్ ఆఫ్ టాలెంట్స్ ఇవన్నీ కలిస్తే ఒక ప్రోడక్ట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఇందాక నేను చూసిన ట్రైలర్లో అవన్నీ ఉన్నాయి. బెస్ట్ సినిమాటోగ్రఫీ ఉంది, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, బెస్ట్ పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి, అలాగే బెస్ట్ డైరెక్టోరియల్ ఎఫర్ట్ ఉంది. సో ఆడియన్స్కి మనం ఎంత చాలా కష్టపడ్డాం, పరంపద సోపనంలోగా పాములు కరిసినాయి మమ్మల్ని అయినా కూడా నిత్యం లెక్క ఎన్ని చెప్పినా ట్రైలర్ అనేది డిసైడ్ చేస్తుంది. ఆ ట్రైలర్ ఈ రోజున నేను చూడగానే డెఫినెట్గా ఆడియన్స్కి అట్రాక్ట్ చేస్తుంది. అందున థ్రిల్లర్ అంటే ఎంతో అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని, ఎంతో ఇష్టపడతారు థ్రిల్లర్స్ని. సో డెఫినెట్గా శివ తను చేసిన ఎఫర్ట్కి తను చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు. పూరి గారి దగ్గర పనిచేయడం వల్ల ఆ పేషెన్సీ, ఆ స్థితప్రజ్ఞత వచ్చిందేమో. చాలా కూల్గా ఉంటూ తను అనుకున్న సినిమాని ప్రేమించిన విధానం, ఈ సినిమాని ఎంతవరకు తీసుకోవడానికి తను పడ్డ ఎఫర్ట్. మనం ఆటుపోట్లు అంటాం కానీ రాజు కష్టాలు రాజే, పేద కష్టాలు పేతే ఉంటాయి. పెద్ద హీరోతో చేసిన పెద్ద నిర్మాత కూడా రేపు రిలీజ్ అంటే ఈ రోజు నిద్ర పట్టదు. మీ అందరికీ తెలియని విషయం అది. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో సినిమాని ప్రేమించి వస్తారు కాబట్టి ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, యాక్టర్స్ అయినా ఈ కష్టాలని వాళ్ళకి ఇష్టాలుగానే చేస్తారు తప్ప ఎవరు కష్టమని ఫీల్ అవ్వరు. కాకపోతే ఒక ప్రొడ్యూసర్ చేసిన సినిమా, ఈ సినిమా ఏదన్నా రిజల్ట్ తేడా అయితే వాళ్ళ లైఫ్లో మిజరబుల్ అవ్వకూడదు. అవన్నీ జాగ్రత్తగా చూసుకుని ప్రతి ప్రొడ్యూసరు ప్రొఫెషనల్గా వాళ్ళ ఈ సినిమా ఏదన్నా కొంచెం ఫెయిల్ అయినా కూడా మన జీవితాలు ఏం మారిపోవు అనుకున్నట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. చాలామంది నిర్మాతలు పాపం సినిమాలు చేసి తర్వాత అసలు ఫైనాన్షియల్గా బాగా వీక్ అయ్యి రోడ్ల మీద కనిపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వైజ్గా ముందు ప్రొడ్యూసర్లు ప్రొఫెషనల్గా ఉండాలి. సో సేవ చేసిన ఈ ఎఫర్ట్కి తన స్థాయిని మించి ఈ సినిమాని ఒక హోమ్ ప్రొడక్షన్గా తీసుకున్న విధానం తన సినిమాని ప్రేమించడం వల్లే. సో డెఫినెట్గా తను చేసిన ఎఫర్ట్ డెఫినెట్ సక్సెస్ అవుతుంది. అలాగే అంబటి అర్జున్ చాలా తన టాలెంట్ షోకేజ్ చేసుకోవడానికి ఏ ప్లాట్ఫామ్స్ వదిలిపెట్టలేదు. అటు వెబ్ సిరీస్ని, టీవీ రంగాన్ని, అలాగే బిగ్ బాస్ అనే ఇప్పుడు పెద్ది అనే సినిమాలో మంచి నెగిటివ్ రోల్ చేయటం డెఫినెట్గా అతని టాలెంట్ని చూసి వచ్చిన అవకాశాలే. సో అర్జున్కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, అలాగే జెనిఫర్కి కూడా మంచి అవకాశాలు రావాలని, అలాగే ఈశ్వర్ చాలా మంచి సినిమాటోగ్రాఫరు, చాలా సినిమాలు నేను చూశాను. ఫోటోగ్రఫీ వాల్యూస్, ఎస్థెటిక్ సెన్స్ ఉన్నవాడు. సో ఈశ్వర్ కూడా ఇంకా మంచి సినిమాటోగ్రాఫర్గా పేరొందాలని, అలాగే దేవ్ గారు ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల తను ఒక పెద్ద సినిమాలు చేసినా కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ శివతో చేయటం అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం వల్ల అనుకుంటున్నాను టీ సిరీస్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఈ రోజున ఆడియో తీసుకుందంటే టీ సిరీస్ మామూలు సినిమాలు తీసుకోదు. సో అక్కడ దేవ్ గారి వల్ల శివకి డెఫినెట్గా మంచి ఒక టీ సిరీస్ లాంటి సంస్థ ఆడియో రిలీజ్ చేయగలిగింది. సో అందరికీ, సో ఎంటైర్ టీం ఎవరైతే కష్టపడ్డారో, అలాగే ప్రసన్న అంటే నాకు సూపర్ గుడ్ ప్రసన్న అని వస్తుంది. సో ప్రసన్న ద్వారానే శివ పరిచయం నాకు. సో ప్రసన్న కూడా ఫస్ట్ టైం వాళ్ళ హోమ్ ప్రొడక్షన్లో భాగంగా ఉన్న ప్రసన్న కూడా ఈ సినిమా సక్సెస్ అయ్యి మరిన్ని మంచి చిత్రాలకి నిర్మాతగా అతను ప్రమోట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే శివ ఇందాక నేను వచ్చేవాడు మాట్లాడుతున్నాడు, సార్ మీరు మన లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మిడ్ డే మీల్ అని స్టార్ట్ చేశారంట. చాలా మందికి ఎందరెందరూ వస్తారు అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వాలని. ఒక్కోసారి ఫుడ్ కూడా బాధపడుతూ ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల ఫుడ్ లేదని ఎవరిని ఒక చేసి అడగలేరు. అలాంటి వాళ్ళకి మూడు మెసల్లో మీరు మాట్లాడి మిడ్ డే మీల్ దిగ్విజయంగా సాధించారంట. నా వంతుగా ఒక చిన్న చెక్కు ఇస్తాను, మీరు తీసుకోవాలి అసోసియేషన్కి అని అడిగాడు. సో లక్కీగా మా వైస్ ప్రెసిడెంట్ సముద్రం కూడా ఇక్కడే ఉంటాడు. సో శివని ఇప్పుడు మాట్లాడాల్సిన కోరుతున్నాను. నమస్కారం అండి. ఇక్కడ మీడియా మిత్రులకి, నెక్స్ట్ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన సీనియర్ డైరెక్టర్స్కి, ఇక్కడ అందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇందాక అర్జున్ గారు అన్నట్టుగా ఇరగదీసాము, అది చేసాము అయితే నేను చెప్పట్లేదు. మా వంతు ప్రయత్నం నిజంగా మేము చేసాము. ఈ ప్రాజెక్ట్ని కిల్ చేయడానికి ఎంతమంది ప్రయత్నించినా సరే చివరి వరకు పోరాడుతూ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి 24th రిలీజ్ చేయడానికి అయితే అంత ప్లానింగ్స్ అన్నీ కరెక్ట్గా జరిగినాయి.
నా వెనకాతల ఎంతోమంది ఉంటే నేను ఒక్కడి వల్ల కాదు ఇంతవరకు వచ్చారంటే కారణం నాకు అన్నలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో కూడా. అనిల్ భాను గారు, నెక్స్ట్ ప్రదీప్ పురి గారు, నెక్స్ట్ నా మిత్రుడైన మహేష్ డైరెక్టర్ గారు, అందరూ కూడా నా వెనకతలు ఉండి ఒక తమ్ముళ్ళలాగా నన్ను ఆదరించి అన్నీ సెట్ చేసి పెట్టి టైంకి అన్నీ ఏం కావాలో అన్నీ చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరూ సహకారంతో నేను ఇంతవరకు రాగలిగాను. ఇన్ని చేసుకున్నా కానీ మేము ఏదో ఒక ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ సినిమా ఆఫ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా మేము అందరం కలిపి మన వీరశంకర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ నా పొజిషన్ ఇది ఇలా జరుగుతుంది ఇక్కడ అంటే ఆయన కూడా పాపం నా వెనకాల ఉండి చాలా నడిపించారు. అంటే మా బ్లడ్ అనుకోండి, బ్లడ్ పెట్టి కాదు ఇంకా బోన్స్ అయిపోయే వరకు కూడా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను సినిమా రిలీజ్ చేయడానికి. ఎంతమంది ఆపడానికి వచ్చినా సరే, ఇన్ని ప్రాబ్లమ్స్లో ఇన్ని ఫేస్ చేస్తున్నా కూడా చాలామంది సపోర్ట్ ఉన్నారు నాకు. మెయిన్ ముఖ్యంగా నా పిల్లలు నాకు అసలు బాగా బ్యాక్ నుంచి సపోర్ట్ చేసి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు అడుగుతూనే ఉండేవారు, అవుతుంది అని. అంటే ఫైనల్ ప్రాబ్లం అయితే ఆయన దగ్గర నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది. అప్పుడు మెయిన్ మా నాన్నగారు అయితే రంగంలోకి దిగారు లాస్ట్కి. ఎందుకంటే లాస్ట్ ఆప్షన్గా ఎంచుకున్నాను. ఆయనకి ఏంటంటే వ్యవసాయం చేయడం తప్ప ఇక్కడ ఇవన్నీ తెలియవు ఆయనకి. సో లాస్ట్ ఆప్షన్గా ఆయన ఎంచుకున్నాను. ఫైనల్గా ఆయన వచ్చి బాగా ఇది చేశారు. నా బ్యాక్ నుంచి ప్రసన్న తెల్లపురోలు ప్రసన్న అంజలి గారు కూడా బాగా కోఆపరేట్ చేసి వెనకాతల నుంచి కొంచెం అంటే ఇందాక ఆయన అన్నాడు షాడో అని, నిజంగా ఆ షాడోలాగే పనిచేశాడు నా వెనకాతల. నేను ఎంత బిజీలో ఉన్నా బ్యాక్ నుంచి అంతా కూడా కొంచెం బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ని అయితే నాకు ఇచ్చాడు. ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మేము కూడా. సో ప్రతిదానికి అటెండ్ అయ్యి కొంచెం అన్నీ కూడా బాగా చేసి పెట్టాడు నాకు మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాంబాబు గోసాల గారు ఎప్పుడు పిలిచినా ఆహ్వానించినా ప్రతిదానికి వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డిఓపి ఈశ్వర్ గారు అంటే మాకు యాక్చువల్గా తక్కువ డేస్ ఉంది, షార్ట్ డేస్లో అంటే షార్ట్ ఫీల్డ్లో షూటింగ్ కంప్లీట్ చేయాలి. సో దానికి చాలా కోఆపరేట్ చేసిన మా డిఓపి ఈశ్వర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరో గారు అయితే సింగిల్ టేక్ అంత షార్ట్ ఫీల్డ్లో చేయడానికి రీజన్ అయినా కూడా, ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు అన్నా ఎవరైనా అయితే నాకు చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఉండేవాడిని. సో ఇప్పుడు ఆయన కూడా సింగిల్ టేక్ ఆర్టిస్టు నాకు చాలా బాగా షార్ట్ ఫీల్డ్లో బాగా కోఆపరేట్ చేసి మంచి అవుట్పుట్ని అయితే తీసుకోవడం జరిగింది. మా జెనిఫర్ తనకి లాంగ్వేజ్ రాకపోయినా ఇంగ్లీష్లో బాగా ట్రై చేసి ప్రయత్నించి లాస్ట్ వరకు కూడా వదిలిపెట్టేది కాదు, షార్ట్ బాగా వచ్చే వరకు చాలా హార్డ్ వర్క్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. కోటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా నా వెనకతల నుంచి ఉండి ఎప్పుడు ఫోన్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు ఆయన. శివగారు మన సినిమా ఎప్పుడు వస్తుంది, ఏమన్నా సపోర్ట్ కావాలా, ఏమన్నా హెల్ప్ చేయాలా, ఏమన్నా ఉంటే చెప్పండి, మంచి సినిమాని ఎందుకంటే అలా కిల్ చేస్తారు అని కోటేశ్వరరావు గారితో పాటు పిల్లప్రసాద్ గారు చాలాసార్లు నాకు ఫోన్ చేసి అడిగారు. కానీ హెల్ప్ అంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ సార్ ఇక్కడ అవన్నీ దాటుకొని, అంటే మన పరంపర సోపానంలో ఈ పావులు నిచ్చెనలే కాకుండా చాలా జంతువులన్నీ దూరినాయి లోపలికి. సో ఆ జంతువులన్నీ బయట వేయడానికి చాలా టైం పట్టింది మాకు. సో మొత్తం మీద జంతువులన్నీ ఫిల్టర్ చేసి ఆ పావులు నిచ్చెల్ని ఎక్కి ఫైనల్ స్టేజ్లో 24న మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడ ఇచ్చేసిన సముద్ర గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మా సీనియర్ డైరెక్టర్స్ అలాంటి సినిమాలన్నీ చూసే మేము పెరిగి మా కళలన్నీ కానీ ఇలా తీయాలి అలా తీయాలని మాకు ఇన్స్పిరేషన్. అండ్ వీరశంకర్ గారు అండ్ సముద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. భీమలేని గారు వచ్చారు పాపం, అంటే ఆయనకి ఏదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. సో అంటే నాకు ఒక్కడిదనే కాదు ఈ కష్టం అంతా, కానీ చాలామంది అంటే ఇప్పుడు ఎంతమంది కిల్ చేయడానికి ప్రయత్నిస్తారో బ్యాక్ నుంచి అంతమంది కాపాడుకుంటూ వచ్చారు. ఫైనల్గా నన్ను కాపాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా టీమే గెలిచింది. సో 24న మీ ముందుకు వస్తున్నాం. అన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను సినిమాలో. సో
ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. హిట్ అయిపోద్ది అది ఇది నేను గొప్పలైతే నేను చెప్పుకోను. సో మీరు చూసి సినిమాని చూసి నన్ను బ్లెస్ చేసి ఒక మంచి దాని గురించి చెడుగా అన్నా పర్లేదు, మంచిగా అన్నా పర్లేదు, మీకు ఏది నచ్చితే అది రాయండి అంతే. అదొకటే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా. నెక్స్ట్ అంటే నేను ఎలా భావిస్తానంటే ఇదంతా కూడా ఏదో ఒక ప్రసాద్ ల్యాబ్, ఒక థియేటర్ ఇలా భావించట్లేదు. మనందరం కలిపి ఒక ఫ్యామిలీ, మీడియా కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అందరూ కూడా ఇది ఒక ఫ్యామిలీ. సో మన ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్లో అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. మనందరికీ కూడా ఈ ఫ్యామిలీలో అందరూ ఉన్నారు, మనకు ఒక ఆడపడుచు కూడా కావాలి. సో మన ఇంటి ఆడపడుచు కూడా వచ్చి ఒక కళ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ కూడా April 24th మేము ముందుకు వస్తున్నాం. మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి. మంచి కోఆపరేషన్ చేస్తే ఇంకా మంచి సబ్జెక్ట్ ఇస్తారు మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.